గత ప్రభుత్వం అండి చూశారు. అసలకి ప్రజలకి నవరత్నాలు అన్నాడు. అన్నీ అప్పుల పాలు చేశాడు. సవంద్ర మన ఆంధ్రప్రదేశ్‌ని అప్పుల పాలు చేసి సర్వనాశనం చేసి ఎళ్ళిపోయారు. ఇంకా మన కూటమి ప్రభుత్వానికొద్దాము. కూటమి ప్రభుత్వంలో చంద్రబాబు గారి విజన్, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో అభివృద్ధి ప్రజలు ఆళ్ళని గుర్తించి అధిక మెజార్టీతో గెలిపించారు. వీళ్ళు సూపర్ 6 అని కూటమి ప్రభుత్వం చెప్పారు. చెప్పిన విధంగానే వీళ్ళు ప్రమాణ స్వీకారం చేసుకున్న వెంటనే మనకి ఇంటింటికి పెన్షన్ ఇచ్చారు. తర్వాత రెండోది ఆరిపోయిన దీపాన్ని మన నాదెండ్ల మనోహర్ గారు ఇంటింటికి దీపం వెలిగించి సిలిండర్లు ఇచ్చారు. మూడోది జగన్మోహన్ రెడ్డి ఒక్కొక్క ఇంటికే డబ్బులు వేశాడు. ఏదో తల్లి వందనమో ఏదో ఏదో అమ్మఒడి అని వేసాడు. అది చాలామంది అప్పులు చేసి కూడా ఇంటికి ఒక్కొక్కరు ఇద్దరేసి ఉన్నారు, ముగ్గురేసి పిల్లలు ఉన్నారు. కానీ కొంతమంది పిల్లల్ని అప్పులు చేసి చదివించుకున్నారు. అందులో డబ్బు కూడా స్కూల్కి ఏయో డెవలప్ అన్నాడు, అందులో కోట్లు కుంభకోణం చేశాడు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం వచ్చాక ప్రతి ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే ప్రతి ఒక్కరికి కూడా తల్లి వందనం డబ్బులు వేశారు. ప్రతి ఒక్కరు హ్యాపీగా పిల్లల్ని చదివించుకుంటున్నారు, స్కూల్కి పంపుకుంటున్నారు, బాగా చదివించుకుంటున్నారు. త్వరలోనే ఆగస్టులోని చెప్పారు ఉచిత బస్సు ఏర్పాటు చేస్తాము అలాగని. తర్వాత మన ఆడవాళ్ళకి 1500 వేస్తాను అన్నారు. ఇంకేటి కావాలండి? లైన్గా సంవత్సరంలోనే మీకు డెవలప్ చూపించారు కదా, మీరు ప్రజలే చూస్తున్నారు. తర్వాత కూడా ఈ కూటమి ప్రభుత్వాన్నే వీళ్ళే మళ్ళీ ఎంచుకుంటారు. ఆంధ్రప్రదేశ్ని స్వర్ణ ఆంధ్రప్రదేశ్ కింద తీర్చిదిద్దుతారు. ఏమండి, జగన్మోహన్ రెడ్డి పాలనలో అంతా రౌడీలు, కోతుమూక వీళ్ళే ఉండేవాళ్ళు. ఇప్పుడు ఏంటండి, మన కూటమి ప్రభుత్వంలో ఎక్కడేం జరుగుతున్నాయి చూపించండి. ఎక్కడికక్కడ భద్రతలు ఉన్నాయి, ఎక్కడికక్కడ సీసీ కెమెరాలు ఉన్నాయి. ఎక్కడ ఏమన్నా చిన్నది జరుగుతుంది అంటే కూటమి ప్రభుత్వం వాళ్ళు వెళ్ళి ఎక్కడ ఆపద అంటే అక్కడికి వెళ్ళి కాపాడుతున్నారు. ఎక్కడికక్కడ వాళ్ళు చర్యలు తీసుకుంటున్నారు. ఇది రాంగు. కూటమి ప్రభుత్వం వచ్చాక ప్రతి మా మా పార్థసారథి గారే నూజివీడు నియోజకవర్గంలో ప్రతి రోడ్లు వేయిస్తున్నారు. పవన్ కళ్యాణ్ గారు అన్ని పంచాయతీలకి నిధులు సమకూర్చారు. ప్రపంచంలో అన్ని నిధులు వదిలింది, అన్ని పంచాయతీలకి వదిలింది మా పవన్ కళ్యాణ్ గారు. గ్రామీణ రోడ్లే కాదు, జాతీయ రోడ్లే కాదు, కూటమి ప్రభుత్వం వచ్చాక ఇవన్నీ చేస్తున్నారు. ముందు ప్రభుత్వంలో ఏం చేశారు? గుంత రోడ్లు అన్నీ ఏమన్నా గుంతలన్నా పూడ్చారా? ఏమీ పూడ్చలేదు. స్కూళ్ళల్లో మొన్నటి వరకు నాసిరకం బియ్యం ఇచ్చారు. ఇప్పుడు చూడండి, సన్న బియ్యంతో భోజనాలు పెడుతున్నారు. పిల్లలు ఇంటి దగ్గర నుంచి క్యారేజీలు పెట్టకుండా మన కూటమి ప్రభుత్వం వచ్చాక ఇంటి నుంచి క్యారేజీ పట్టుకెళ్ళకుండా అక్కడే స్కూళ్ళల్లో భోజనాలు చేస్తున్నారు. స్కూల్ బ్యాగులు ఆటి కాలేజీలు స్కూళ్ళల్లో ఇస్తున్నారు చూడండి. గత ప్రభుత్వం అండి పబ్లిసిటీ ఎక్కువ. ఒక స్కూల్ డ్రెస్ మీద ఏంటి, బ్యాగుల మీద ఏంటి, వాళ్ళు ఏమి ఇస్తే వాళ్ళ మీద వాళ్ళ ఫోటోలు ఉండేవి. ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో ఎన్నో ఫోటోలు ఉన్నాయా? ఫోటోలు లేవు. చూశారు కదా ప్రభుత్వాలు ఎలాగ తిరుగుతున్నాయో, ఎలా జరుగుతున్నాయో, అభివృద్ధి ఎలా జరుగుతుందో. ముందుకండి ఈ కూటమి ప్రభుత్వము ఉచిత విద్య, ఉచిత వైద్యం ఇస్తూనే నిరుద్యోగులకి ఉద్యోగం కల్పిస్తూ ఆంధ్రప్రదేశ్ని స్వర్ణ ఆంధ్రప్రదేశ్ చేస్తూ ముందుకు నడుచుకుంటూ పోతుంది. అక్కడ ఉన్నది ఎవరు? ముగ్గురు త్రిమూర్తులు, బ్రహ్మ విష్ణు మహేశ్వరులు. అంటే మోడీ గారు, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు. ఎలాగా ఆంధ్రప్రదేశ్ని స్వర్ణ ఆంధ్రప్రదేశ్ని చేస్తారు. ఆగిపోయిన అమరావతిని ఈ గత ప్రభుత్వం అమరావతిని ఆపేశారు. ఇప్పుడు అది పునఃప్రారంభించారు. ఆంధ్రప్రదేశ్ కూడా స్వర్ణ ఆంధ్రప్రదేశ్గా ముందుకి దూసుకుపోతూ ఉంటుంది.